ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రిటైర్ అయిపోయి జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే కాన్సెప్ట్ విదేశాల్లో విస్తరిస్తోంది. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఆ దిశగా యువత అడుగులు వేస్తోంది. అయితే ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను పుష్ప. ఎర్లీగా రిటైర్ అవ్వాలి అంటే అంతకు ముందే ఎక్కువ మొత్తంలో డబ్బును మూట కట్టుకోవాలి కదా. మరి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి. ఖచ్చిత ప్రణాళిక ఉంటేనే అది సాధ్యమవుతుంది అంటున్నారు నిపుణులు. పొదుపుకు పక్కన పెట్టడం. ఇప్పుడే కదా ఉద్యోగం వచ్చింది, పొదుపు గురించి తర్వాత ఆలోచిద్దాంలే, ఇప్పుడైతే మొత్తం ఖర్చు చేసేయడమే. చాలా మంది యువత ఇదే ఆలోచనతో ఉంటారు. కానీ అది సరైనది కాదని అంటున్నారు నిపుణులు. సంపాదన మొదలు పెట్టిన దగ్గర నుంచే పొదుపు, పెట్టుబడుల నిమిత్తం కొంత పక్కన పెట్టడం అవసరం అంటున్నారు. మిగిలింది ఖర్చులకు వాడుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో అదే అలవాటుగా మారుతుంది. బడ్జెట్ కు కట్టుబడి ఉండటం. ఆర్థిక విజయానికి బడ్జెట్ నే దిక్సూచిగా చెప్తూ ఉంటారు. అందుకే ముందుగా మన అవసరాలపై మనకు స్పష్టత ఉండాలి. ఆదాయం ఎంతొస్తోంది, ఎంత ఖర్చు పెట్టాలి అనే బడ్జెట్ ముందే వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకు మించి ఖర్చు చేయకూడదనే నియమం పెట్టుకోవాలి. నెలాఖరున ఖర్చులను ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ ఆదా చేసుకోవచ్చో మనకు అవగాహన వస్తుంది. మరుసటి నెల నుంచి ఆ మిగిలిన మొత్తాన్నే పొదుపులోకి మళ్లించొచ్చు. అలాగే క్రమం తప్పకుండా త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయటం. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ అవసరమేముంది అనుకుంటున్నారా? అలా అని అస్సలు అనుకోకండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పొదుపును ప్రారంభించాలి. ఇప్పుడది చిన్న మొత్తమే అయినా దీర్ఘకాలంలో ఎక్కువ మొత్తం జమ అవుతుంది. సొమ్మంతా ఒకే దగ్గర కాకుండా వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. రుణాల జోలికి పోకండి. సాధ్యమైనంత వరకు రుణాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఒకవేళ మరీ అవసరమైతే అంతా పరిశీలించాకే ఎక్కడ తక్కువ వడ్డీ ఉంటుందో అక్కడే తీసుకోవాలి. ఒకవేళ మీరు సంపాదించే నాటికే రుణాలేమైనా ఉంటే వాటిల్లో ముందుగా ఎక్కువ వడ్డీ చెల్లించేది తీర్చేయండి. తక్కువలోనే జీవించడం అలవాటు చేసుకోవాలి. ఆదా చేయటమే మన ఏకైక లక్ష్యమైనప్పుడు ఇతరులతో పోల్చుకొని హంగులకు, ఆర్భాటాలకు పోకూడదు. అనవసరమైనవి కొనకుండా సాధారణ జీవితాన్నే అలవాటుగా చేసుకోవాలి. స్తోమత ఉన్నా అంతకంటే తక్కువలో బతికితేనే స్వల్పకాలంలో అధిక మొత్తం పోగేయగలుగుతాం. అత్యవసర నిధిని సమకూర్చుకోవటం. ఎప్పుడు ఏ అవసరం ఎటు నుంచి వస్తుందో తెలియని రోజులివి. అందుకే అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలని ఆర్థిక నిపుణులు మరీ సూచిస్తున్నారు. ఉద్యోగులైతే ఖచ్చితంగా 6 నెలల జీతాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా ఉంచుకోమని చెప్తున్నారు. అనుకోని ప్రమాదం, అనారోగ్యం, జాబ్ పోవటం, కార్ రిపేర్ వంటి ఆపద సమయాల్లో ఆ మొత్తం ఆదుకుంటుందన్నమాట. మన ఇళ్లల్లో అమ్మలు పోపుల పెట్టెలో దాచిన కొంచెం డబ్బే కష్టకాలంలో మనకు బంగారు నిధిలాగా కనిపిస్తుంది కదా, అలాగన్నమాట. ఎర్లీగా రిటైర్ అవ్వాలంటే ఎలాంటి నిర్ణయాలు, ఆర్థిక క్రమశిక్షణ తీసుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. పార్ట్ 2లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్.